నమస్కారం. కూర్చోవటం, లేవటం, పడుకోవటం, నడవటం, పనిచేయటం మామూలుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా సవ్యంగా జరిగిపోతాయి. కానీ కీళ్లవాతం బారిన పడ్డప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. కీళ్లన్నీ బిర్రుగా బిగుసుకుపోతాయి. కీళ్లన్నీ ఎర్రగా వాపు వచ్చేసి నొప్పి మంటతో బాధిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీళ్లవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. కీళ్లవాతాన్ని తెచ్చిపెట్టే కారణాలేమిటో, కీళ్లవాతానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రతి కదలికకు కీలే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అవి వేళ్ల జాయింట్లే కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు, భుజం జాయింట్లు కావచ్చు, మోకాలి కీళ్లు కావచ్చు, చివరికి పాదాల వేళ్ల జాయింట్లు కావచ్చు. దేనికైనా, ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే కాలు కదపాలంటే కష్టం, చెయ్యి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు మొత్తంగా జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఈ కీళ్లకొచ్చే అతిపెద్ద సమస్య రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీన్నే వాడుకలో మనం కీళ్లవాతం అని కూడా పిలుస్తాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కీలు లోపలి భాగం అంతా వాచిపోయి కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో జాయింట్లో ఓ విపత్తు తలెత్తటమన్నమాట. ఆర్థరైటిస్ అనేది సర్వసాధారణమైన సమస్య. దీన్నే మనం తెలుగులో అయితే కీళ్లవాతం అని చెప్తాం. ఆర్థరైటిస్లో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. రెండోది వచ్చేసి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఇది మన వ్యాధి నిరోధక శక్తి అనేది మన బాడీలో ఉంటుంది. దానిలోని సమస్యలు తలెత్తడం వల్ల వచ్చేది ఈ వ్యాధి అనమాట. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. తర్వాత ఈ వ్యాధి వచ్చేసి యంగ్ ఏజ్లో, అంటే చిన్న వయసులోనే ఎక్కువగా వస్తుందన్నమాట. రెండోది వచ్చేసి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ మన కీళ్ళు అరిగిపోతుంది. కీళ్ళ మధ్యలో కార్టిలేజ్ అనే గుజ్జు పదార్థం ఉంటుంది. ఎముకలకి మధ్యలో కార్టిలేజ్ అనే గుజ్జు పదార్థం ఉంటుంది. ఆ పదార్థం అరిగిపోవడం వల్లనే ఈ వ్యాధి అనేది వస్తుంది. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రెండోది వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. గౌట్ అనే ఒక రకమైన ఆర్థరైటిస్ ఉంది. తర్వాత ఇంకా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని అంటారు. వీటిల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని మూడో రకం ఆర్థరైటిస్లు ఉంటాయి. వీటిలో చాలా రకాల వ్యాధులు ఉంటాయి. ఈ వ్యాధులన్నింటిలో కూడా ఆర్థరైటిస్, ఈ కీళ్ళ నొప్పులు అనేవి ప్రధానంగా ఉంటాయి అన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవాళ ప్రతి 100 మందిలో ఒకరిని వేధిస్తోంది. మనలోని రోగనిరోధక వ్యవస్థ ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతూ ఏకంగా మన కీళ్లపైనే దాడి చేస్తూ వాటిని దెబ్బతీయడం ఆరంభించడంతో కీళ్లలో బాధలు మొదలవుతాయి. ఒక్కసారి కీళ్లవాతం బారిన పడ్డాక కీళ్లన్నీ ఎర్రగా వాచిపోతాయి. కీళ్లను ముట్టుకొని చూస్తే బాగా వేడిగా ఉంటాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తేళ్లు కుట్టినట్టుగా కీళ్లలో ఒక్కటే మంటగా ఉంటుంది. కొంతమందిలో మోచేయి, మణికట్టు ప్రాంతంలో చిన్న బొడిపెలు కూడా వస్తుంటాయి. ఈ లక్షణాలు 6 వారాల కన్నా ఎక్కువ కాలం ఉంటే దాన్ని కీళ్లవాతంగా అనుమానించాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇది ఎందువలన వస్తుంది అని అడిగితే దీనికి సరైన కారణాలు, ఇంతవరకు శాస్త్రీయంగా సరైన కారణాలు అనేది చెప్పలేము. కానీ ముఖ్యంగా ఇది జెనెటిక్గా, అంటే జన్యుపరంగా వస్తుంది. 50% మాత్రం జన్యుపరంగా కారణాలు ఉంటాయి. మిగతా వచ్చేసి వాతావరణ పరిస్థితులు కానీ, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఈ జన్యువులు కలిగి ఉన్న వాళ్ళల్లో
ఈ ఈ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఆ జన్యువులు యాక్టివేట్ అవ్వడం వల్ల వ్యాధి బయటపడవచ్చు అనమాట. ఇంకొక ముఖ్య కారణం వచ్చేసి స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందన్నమాట. ఫ్యామిలీ హిస్టరీలో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అదర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ కీళ్ళవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా కీళ్ళకు అఫెక్ట్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి చిన్న కీళ్ళు, చేతి వేళ్లలోని చిన్న కీళ్ళకి ముఖ్యంగా అఫెక్ట్ అవుతుంది. ఇది రెండు పక్కల కూడా సమానంగా వస్తాయన్నమాట. చేతులకి చిన్న కీళ్ళు, ముఖ్యంగా చేతి వేళ్ళు గనుపుల్లో ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్ళన్నీ బిగుసుకుపోయినట్లుగా ఉండడము, తర్వాత ఒక గంట సేపు తర్వాత కానీ కొంచెం యాక్టివిటీ చేసిన తర్వాత కానీ అది పెయిన్ అనేది తగ్గదనమాట. ఆ ఉదయం బిగుసుకుపోవడము, తర్వాత మోకాళ్ళు, తర్వాత క్రమక్రమంగా మిగతా జాయింట్లు అన్నిటికి కూడా వచ్చేస్తుంది. మోకాళ్ళలో రావచ్చు, తర్వాత తుంటి ఎముకల్లో రావచ్చు, కింద యాంకిల్స్ దగ్గర రావచ్చు. అన్ని జాయింట్స్ కూడా తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. వెన్నుపూస ఎముకల్లో కూడా ఈ నొప్పి అనేది రావచ్చు. ముఖ్యమైన ప్రాబ్లం ఏమంటే ఇది ఎక్కడొస్తుంది అనేది ప్రజలకు అర్థం కాదు. కీళ్ళు అంటే ఇదంతా నరాల నొప్పి అనుకుని రకరకాల డాక్టర్స్ దగ్గర ముందు అంతా తిరిగేసి వస్తారు. చాలా రోజుల తర్వాత కానీ ఈ డయాగ్నోసిస్ అనేది రాదు. మనం కానీ ఎర్లీగా గుర్తించినట్లయితే మెయిన్గా మనం చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఉదయం వేళల్లో ఎక్కువగా కీళ్ళు పట్టేయడము, నడుము పట్టేయడము, తర్వాత చేతుల్లోని కాళ్ళు మడిమల నొప్పులు రావడము, ఈ నొప్పులు కానీ ఈ సిమ్టమ్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్లీగా కానీ మనం గుర్తించగలిగినట్లయితే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మామూలుగా అయితే కీళ్ల నొప్పులు శరీరంలో ఏదో ఒక వైపు మాత్రమే వస్తూ నొప్పి పెడుతూ ఉంటాయి. కానీ కీళ్లవాతంలో మాత్రం ఒకవైపు కీళ్లలో నొప్పి వస్తే రెండో వైపు కూడా కీళ్లలో నొప్పులు మొదలవుతూ ఉంటాయి. కీళ్లవాతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి అనర్థాలు వచ్చి పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లల్లో బాధలు సాధారణంగా కీళ్లు అరిగిపోవడం వల్ల రావచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది అనుభవిస్తున్న మోకాళ్ల నొప్పుల బాధ ఇదే. ఇక ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీలుకు చేరడం వల్ల కీళ్లల్లో బాధలు మొదలవ్వచ్చు. అలాగే చికున్గున్యా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా కీళ్లల్లో నొప్పులు, వాపులు రావచ్చు. చివరికి సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల మూలంగా కూడా కీళ్లల్లో బాధలు కనిపిస్తుంటాయి. ఇలా కీళ్ల వాపుల్లో ఎన్నో రకాలున్నాయి. అయితే ఇతరత్రా కీళ్ల నొప్పులన్నీ శరీరంలోని ఏదో ఒకవైపు మాత్రమే కనిపిస్తే కీళ్లవాతంలో మాత్రం ఒకేసారి రెండు వైపులా కీళ్లల్లో బాధలు కనిపిస్తుంటాయి. కుడి చేతి వేలు కీలు వాస్తే ఎడమ చేతి వేలు కీళ్లు కూడా వాస్తుంటాయి. కీళ్లవాతం అనేది ముందుగా చేతివేళ్లు, మణికట్టు ప్రాంతంలో మొదలై క్రమేపీ మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లను కూడా దెబ్బతీస్తుంటాయి. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ కీళ్ళకు మాత్రమే రాదు. దీంతో పాటుగా శరీరంలోని ఇతర అవయవాలు కూడా అఫెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. ఎలా అంటే ఇది ఊపిరితిత్తులకి రావచ్చు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని వస్తుంది. కంటికి ప్రాబ్లమ్స్ రావచ్చు, కన్ను ఎర్రగా అయిపోవడము, తర్వాత చూపు కనపడకపోవడము, చూపు తగ్గిపోవడము అట్లా ఉండొచ్చు. తర్వాత గుండె చుట్టూ నీరు చేరడం కానీ, పెరికార్డైటిస్ అని గుండె నొప్పి దగ్గర రావడం కానీ. తర్వాత ఇది ఎలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా మన బీపీ, షుగర్కి ఎలాగైతే గుండెపోటుకి రిస్క్ ఫ్యాక్టర్సో ఇది కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇతర భాగాలకు కూడా అవయవాలకు కూడా సోకడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత కీళ్ళు పూర్తిగా అరిగిపోతే కీళ్ళు మార్పిడి ఆపరేషన్లు కూడా అవసరం అవుతాయి ఎర్లీ ఏజ్లోనే. ముఖ్యంగా ఈ వ్యాధిని ఎలా గుర్తిస్తామంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి కీళ్ళ వాతమా కాదా అనేది ముందు నిర్ధారించుకుంటాం. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తాము. ఈఎస్ఆర్ అనేది, సిఆర్పి అనేవి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం. తర్వాత దీనికి స్పెషల్గా రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని టెస్ట్ చేస్తాము. తర్వాత యాంటీ-సిసిపి యాంటీబాడీస్ అనేవి కూడా టెస్ట్ చేస్తాం అనమాట. ఇవి రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సజెస్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఇవి నెగటివ్గా ఉన్నా కానీ పేషెంట్స్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్గా నిర్ధారిస్తాం. కీళ్లవాతం వచ్చిన తొలి దశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకలను కూడా కొరికేస్తుంది. వ్యాధి ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి రావడం మొదలవుతుంది. కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతినిపోతాయి.
కీళ్లవాతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దాని మూలంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి విపత్తులు విరుచుకుపడే ప్రమాదం ఉంది. గుండె చుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది. చివరికి చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతినిపోయి న్యూరోపతి కూడా రావచ్చని చెప్తారు డాక్టర్లు. ఒకప్పుడు కీళ్లవాతానికి అసలు ఎక్కువ మందులు ఉండేవి కాదు, కానీ ఈ మధ్యకాలంలో చాలా మంచి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి. మెయిన్గా వీటికి వాడే మందుల్ని ఒక 4 విధాలుగా విభజించవచ్చు. మొదటి రకం మందులు వచ్చేసి నొప్పి నివారణ మందులు అంటారు. నొప్పి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి వాడతాం. వాటిని NSAIDs అంటాం, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని. ఇవి కొంతకాలం మాత్రమే వాడతాం. యూజువల్గా ఫస్ట్లో ఇన్ఫ్లమేషన్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నొప్పిని తగ్గించడానికి కొంతకాలంగా నొప్పి నివారణ మందులు వాడతాం. నెక్స్ట్ వచ్చేసి స్టీరాయిడ్స్ అని వాడతారు. స్టీరాయిడ్స్, ఈ బయట స్టీరాయిడ్స్ ఏమవుతుందంటే ఎక్కువ కాలం పేషెంట్స్ అంతా కూడా ఈ నొప్పి మాత్రలు స్టీరాయిడ్సే వాడతారనమాట. ఎక్కువ కాలం వాటితోటి నొప్పి తగ్గిపోయింది, నొప్పి తగ్గుతుందని కంటిన్యూగా వాడుతూ ఉండి వాటి దుష్ప్రభావాలకి లోనవుతారనమాట. వాటిని ఎక్కువ కాలం వాడడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్టీరాయిడ్స్ అనేవి కూడా తక్కువ కాలం, తక్కువ మోతాదులో, ఎంత తక్కువ మోతాదులో వీలైతే అంత తక్కువ కాలం వాడతాం. దీంతో పాటుగా మనము మెయిన్ ముఖ్యమైన మందుల్ని వాడతాము. వాటిని DMARDs అంటారు, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అంటారు అనమాట. ఇవి కీళ్లవాతంలో ఇంపార్టెంట్ డ్రగ్స్ అనమాట. దీనిని మనము వీటితో పాటే ఫస్ట్ కొన్ని రకాల పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేసి అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మాత్రం వీటిని స్టార్ట్ చేస్తాం. లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ అవన్నీ కూడా. సో ఒక 2 నుంచి 3 నెలల్లో వీటి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. వీటి మందుల పనితీరు మొదలయ్యి కీళ్లవాతం మీద స్లోగా కీళ్లవాతాన్ని తగ్గిస్తూ వస్తుంది. ఉదాహరణకి వీటిల్లో మిథోట్రెక్సేట్ అని, సల్ఫాసాలజిన్ అని, లెఫ్లోనమైడ్ అని, హైడ్రాక్సీక్లోరోక్విన్ అని, ఇవి 4 మెయిన్ డ్రగ్స్ అన్నమాట. తర్వాత వచ్చే రకం వచ్చేసి బయలాజిక్ డ్రగ్స్ అంటారు. వీటితోటి బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఈ కీళ్లవాతం మందులు వాడడం వల్ల ఈ కీళ్ళ అరుగుదల అనేది చాలా వరకు మనం ఆపచ్చు. తర్వాత ఎముకల డ్యామేజ్ను కూడా ఆపచ్చు. సర్జరీ అవసరాన్ని కూడా చాలా వరకు మనం నిరోధించవచ్చు అనమాట. ఆ సర్జరీ అడ్వైజ్ చేసేటప్పుడు కూడా ముందు కీళ్లవాతాన్ని మనం కంట్రోల్ చేసుకొని తర్వాత సర్జరీకి వెళ్ళడం మంచిది. కీళ్లవాతానికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. సమస్య తీవ్రతను బట్టి నొప్పి నివారణలు, స్టిరాయిడ్లు మొదలుకొని బయోలాజికల్స్ మందుల వరకు రకరకాల మందులు ఉన్నాయి. వీటి సాయంతో కీళ్లవాతాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. కీళ్లవాతానికి చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేతివేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే కీళ్లవాతం హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే దీర్ఘకాలిక సమస్య. కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. నిజానికి కీళ్లవాతానికి సమర్థవంతమైన చికిత్స ఉంది. కీళ్లవాతాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించి వెంటనే చికిత్స ఆరంభించినట్లయితే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవచ్చు. కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవడం, తద్వారా సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. అయితే కీళ్లవాతాన్ని సరిగ్గా గుర్తించలేక ఏదో మామూలు కీళ్ల నొప్పులేనని భావిస్తూ మనలో చాలామంది ఆ సమస్య ముదిరిపోయే వరకు తాత్సారం చేస్తుంటారు. కీళ్లల్లో వాపులు, నొప్పులు ఎంతకు తగ్గకుండా వేధిస్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్షలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎలా ఉందో పరిశీలించడం, CCP యాంటీబాడీస్ని నిర్ధారణ చేసుకోవడం ద్వారా కీళ్లవాతాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కీళ్లవాతానికి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా 4 అంచెల్లో మందుల్ని సిఫారసు చేస్తుంటారు. మొదటగా పరిమిత కాలం పాటు పెయిన్ కిల్లర్లను వాడాల్సిందిగా సూచిస్తారు. తర్వాతి దశలో కార్టికోస్టెరాయిడ్ మందుల్ని వాడమని చెబుతారు. స్టెరాయిడ్ మందులతో దుష్ఫలితాలుంటాయి కాబట్టి తక్కువ మోతాదులో 2-3 నెలల వరకు మాత్రమే ఈ మందుల్ని సిఫారసు చేస్తారు. 3వ అంచెలో డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ని వారానికోసారి ఇస్తూ వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గిస్తారు. చివరి అంచెలో బయోలాజికల్స్ అనే ఖరీదైన మందుల్ని వాడుతుంటారు. బయోలాజికల్ మందులను ఇంజెక్షన్ రూపంలో చర్మం కింద గాని, రక్తనాళంలోకి గాని ఇస్తారు. దీంతో కీళ్లవాతం బాగా తగ్గుముఖం పడుతుంది.
ఈ కీళ్ళవాతాన్ని ఎంత ఎర్లీగా గుర్తించి ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిదన్నమాట. మెయిన్గా అంటే మనం ఫస్ట్ నొప్పులు వచ్చినప్పుడే ఈ మార్నింగ్ టైం యూజువల్గా ఏదన్నా నొప్పులు ఎలా గుర్తిస్తామంటే మామూలుగా మనకి ఏదైనా పని చేసినప్పుడు నొప్పులు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. కానీ రెస్ట్ తీసుకున్న తర్వాత యూజువల్గా బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ యూజువల్గా రెస్ట్ తీసుకొని పడుకొని లేస్తే మామూలుగా తగ్గిపోతాయి అన్ని నొప్పులు. కానీ వీటిల్లో కీళ్ళవాతంలో ఏమవుతుందంటే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత కానీ మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత కానీ రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత ఎక్కువ అవుతాయి. తర్వాత మామూలుగా పోయే కొద్దీ పనిచేస్తూ ఉండే కొద్దీ ఈ రిలీఫ్ వస్తుంది అనమాట. ఈ సిమ్టమ్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ముందుగానే గుర్తించి త్వరగా మనం కానీ మందులు కానీ మొదలుపెట్టినైతే యూజువల్గా ఈ వ్యాధిని చాలా వరకు మందులతోటే మంచి మందులతో ఈ డిమార్ట్స్ తోటే వీటిని చాలా వరకు మనం అదుపు చేయవచ్చు అనమాట. ఈ చికిత్స ఎంతకాలం తీసుకోవాలి అనేది కూడా డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఒక్కొక్కరు వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. ఆ వ్యాధిలో ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం చూస్తాము. ఒకవేళ ఆ వ్యాధిలో యూజువల్గా దీర్ఘకాలం చికిత్స అవసరం ఉంటుంది. ఎన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కొందరికి జీవితాంతం కావచ్చు. కానీ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒకవేళ ఆ వ్యాధి తగ్గుముఖం పట్టినట్టయితే మనం ఏం చేస్తామంటే స్లోగా ఒక 6 నెలలు డిసీజ్ యాక్టివిటీ ఏమి లేదు, అంత కీళ్ళ నొప్పులు ఏమి లేవు అనుకుంటే అప్పుడు స్లోగా మనం తగ్గించడం 6 నెలల నుంచి సంవత్సరం వరకు చూసి తగ్గించడం మొదలు పెడతాము. తగ్గించి ఆపడానికి ట్రై చేస్తాం అనమాట. ఒకవేళ మళ్ళీ వస్తున్నాయంటే మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనము మొదలుపెట్టి వాడుకున్నట్లయితే కీళ్ళవాతం అనేది చాలా వరకు మనం దీన్ని దుష్ప్రభావాలు అంటే మెయిన్గా జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం కానీ తర్వాత మిగతా అవయవాలకు వచ్చే ఛాన్సులు కానీ వీలైనంత వరకు మనము ఈ వంకర్లు పోవడం, శాశ్వతంగా కీళ్ళు వంకర్లు పోవడం వీటన్నిటిని కూడా మనం తగ్గించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉధృతంగా ముంచుకొస్తుంది. సరైన మందులు వాడుతూ ఉంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు. ముఖ్యంగా ఈ మందులతో పాటు కూడా వ్యాయామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కీళ్ళవాతంలో వ్యాయామంలో కూడా ముఖ్యంగా 2-3 రకాల ఎక్సర్సైజులు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అంటే అన్ని రకాల కీళ్ళలో కూడా స్ట్రెచ్ చేయడం అనమాట. అన్ని రకాలు ఎంతవరకు వీలైతే అంతవరకు సాగదీయడం, ఇవి సాగదీత ఎక్సర్సైజులు అంటారు. వాటిని సాగదీసే ఎక్సర్సైజులు చేసుకోవాలి. అంటే చేతుల్లో కానీ కీళ్ళలో కానీ ఎంతవరకు వీలైతే ఆ కీళ్ళు అన్ని జాయింట్స్ దగ్గర మూమెంట్స్ చేస్తూ ఉండాలన్నమాట. రెండో రకం వచ్చేసి కీళ్ళు బలానికి అనమాట. కీళ్ళ చుట్టూ ఉండే కండరాల బలానికి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో కీళ్ళ చుట్టూ ఉండే కండరాలు బలపడితే ఏమవుతుందంటే మనకు మూవ్మెంట్ అనేది ఈజీగా వస్తుంది. సో కండరాలు బలంగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ వెయిట్ బేరింగ్ కానీ తర్వాత ఆ కండరాలు యొక్క మూమెంట్ కానీ ఆ కీళ్ళ దగ్గర మూమెంట్ కానీ బాగా ఉంటుంది. మూడో రకం ఎక్సర్సైజ్ వచ్చేసి ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఇవి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే లైక్ వాకింగ్ కానీ, జాగింగ్ చేయడం కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా కూడా నొప్పి తీవ్రత తగ్గుతుంది. ప్లస్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తగ్గుతున్నాను. కార్డియోవాస్కులర్ అంటే గుండెపోటుకు కానీ వీటికి కానీ మామూలు జీవన శైలికి కూడా ఇవి మంచి ఎక్సర్సైజెస్ అన్నమాట. అన్ని రకాల కీళ్ళవాతంలో ఒక గౌట్ వ్యాధికి తప్పితే అన్ని మిగతా రకాల కీళ్ళవాతంలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కానీ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ని కానీ తర్వాత ప్రోటీన్ డైట్ కానీ అన్నీ కూడా సమపాళ్లలో అవసరమైన మేరకు తీసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో వీలైనంత వరకు అధిక బరువు ఉంటే కూడా కీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్లస్ కీళ్ళ వాతం కూడా ఎక్కువ అవడానికి ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అధిక బరువు కలిగించే ఆహార పదార్థాలను వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. మాంసాహారంలో చికెన్, మటన్ తగ్గించేసేసి వీలైనంత వరకు గుడ్డు, చేపలు తీసుకోవడం మంచిది. కాల్షియం సప్లిమెంట్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పాలు, గుడ్డు తీసుకోవడం మంచిది. అలాగే కొన్ని రకాల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల కొంతవరకు కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఫిష్ లివర్ ఆయిల్ అంటే ఫిష్లో ఎక్కువగా ఉంటాయి, ఆ ఫిషెస్ని ఎక్కువగా తీసుకోవడం మంచిదే. కీళ్లవాతం బాధితులు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది. కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కీళ్లల్లో కదలికల్ని పెంచే వ్యాయామాల్ని కాసేపైనా చేస్తుండాలి.
ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే కీళ్లవాతం చక్కగా అదుపులో ఉంటుంది, జీవనం సాఫీగా గడిచిపోతుంది. కీళ్లలో పోటెత్తే నొప్పులతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే కీళ్లవాతానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, నివారణ మార్గాలేమిటో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.